ఇతర డాక్టర్స్ అందరూ కూడా హాజరైన వాళ్ళందరూ కూడా బండారు చంద్రరావు ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం నిర్విరామంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. ప్రధానంగా మీ అందరూ తెలుసు 2021 వచ్చినటువంటి కరోనాలో కష్టాపరణలో చాలా పెద్ద ఎత్తున భద్రాచలంలో మనం కార్యక్రమాలు నిర్వహించుకున్నాం, ఐసోలేషన్ సెంటర్ నిర్వహించుకున్నాం. అదంతా కూడా మీ అందరి సహకారంలో జరిగింది. భవిష్యత్తులో కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే సందర్భంగా భద్రాచలంలోని బండారు చంద్రరావు బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఉన్నటువంటి డాక్టర్స్కి సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా హాజరు కావటం జరిగింది. ఈ బండారు చంద్రరావు ట్రస్ట్ అనేది గత 3 సంవత్సరాల క్రితం భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. కరోనా సమయంలో కరోనా ఐసోలేషన్ కేంద్రం విజయవంతంగా 76 రోజుల పాటు ఈ యొక్క ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి 176 మంది పేషెంట్స్ని ఈ యొక్క ఐసోలేషన్లో జాయిన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా కరోనాతో చనిపోయినటువంటి 14 మంది కరోనా భౌతిక కాయాలకు కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియలు చేయటం జరిగింది. అదేవిధంగా కరోనాతో బాధపడుతూ ఇంట్లోంచి బయటికి రాని వారికి కూడా ఈ యొక్క ఐసోలేషన్ కేంద్రం ద్వారా ప్రతిరోజు కూడా 2 పూటల భోజనం కూడా సప్లై చేయటం జరిగింది. అదేవిధంగా గోదావరి వరదల సమయంలో గోదావరి వరద బాధితులకు బండారు చంద్రరావు బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోదావరి వచ్చిన సందర్భంలో వృద్ధాశ్రమం సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా బీఈడి కాలేజీలోకి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి మంచాలు కావాలిస్తే మంచాలు కూడా వాళ్ళకి ట్రస్ట్ తరఫున ఇవ్వటం జరిగింది. ఈ విధంగా భద్రాచలంలో ఉన్నటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క ట్రస్ట్కి మా సేవా కార్యక్రమాలకి భద్రాచలం పట్టణ ప్రజలు ప్రముఖులు అందరూ కూడా మాకు సహకరించాలని వారి యొక్క తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ట్రస్ట్ నుంచి మేము కోరుతూ ఉన్నాం.